గుజరాత్ టైటన్స్ దే జస్ట్ డోంట్ రీబిల్డ్ దే ఎగ్జిక్యూట్ అండ్ విన్. మనం ఇంటర్నేషనల్ టీంతో కంపేర్ చేయాలంటే గుజరాత్ టైటన్స్ని న్యూజిలాండ్ టీంతో కంపేర్ చేయొచ్చు. సూపర్ స్టార్స్ ఎవరు ఉంటారు కానీ ఓవరాల్గా చూసామంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో కానీ సెమీస్లో కానీ ఉంటారు. సో మనం ఈరోజు గుజరాత్ టైటన్స్ గురించి స్క్వాడ్ అనాలిసిస్ చూద్దాం. స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్ తెలుసు. మనం గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ చూసుకుంటే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ఉన్నారు. కన్సిస్టెన్సీ, యాంకర్, అగ్రెషన్ అన్ని మిక్స్ అయి ఉంది. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా. ఫిలిప్స్ ఎక్స్ప్లోసివ్ మనకు తెలిసిందే, 1 డౌన్ కూడా ఆడారు న్యూజిలాండ్కి. వాళ్ళు షెర్ఫాన్ రుద్దరోని ట్రేడ్ చేసేసి ఫిలిప్స్ని పెట్టుకున్నారని. సో మేబీ ఫిలిప్స్కి ఛాన్సెస్ రావట్లేదు ఫ్యూ సీజన్స్ నుంచి. సో ఇప్పుడు రైట్ ఆపర్చునిటీ తనకి ఛాన్సెస్ రావడానికి. షారుఖ్ ఖాన్ పవర్ హిట్టర్, తెవాటియా క్లచ్ ప్లేయర్ మనకు తెలిసిందే. ఆల్రౌండర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, సాయి కిషోర్, నిశాంత్ సంధు, జయంత్ యాదవ్. గుజరాత్ టైటన్స్ స్ట్రాటజీ మెయిన్ ఏంటంటే నాకు తెలిసి ఆల్రౌండర్ హెవీ స్క్వాడ్ ఉండాలి ఫర్ ఫ్లెక్సిబిలిటీ. సో మోస్ట్లీ ఆల్రౌండర్స్ చాలా ఉన్నారు. పేస్ అటాక్ చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ కిత్నా, ఇషాంత్ శర్మ, లిక్విడ్, సిరాజ్ రబాడా మెయిన్ వికెట్ టేకింగ్ కోర్. బట్ రబాడా అంత ఫామ్లో లేడు, బట్ చూడాలి ఇప్పుడు ఏమైనా ఐపీఎల్లో ఫామ్లోకి వస్తాడో. వరల్డ్ కప్ కూడా కంటిన్యూస్గా చాలా మ్యాచెస్ ఆడాడు. స్పిన్ అటాక్ చూసుకుంటే రషీద్ ఖాన్, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్. స్పిన్ డెప్త్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్. సో ప్రతి టీంకి 2 ప్రాపర్ స్పిన్నర్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 3-4 ప్రాపర్ స్పిన్నర్స్ ఉన్నారు. యంగ్ ప్లేయర్స్ చూసుకుంటే కుమార్ కుషాగ్రా, నిశాంత్ సింధు, మానవ్ సుధర్ అండ్ రషద్ ఖాన్. యంగ్ ఇండియన్ కోచ్ బిల్డ్ చేయడానికి మేబీ వాళ్ళని ఫ్యూచర్గా. మనం వాళ్ళ స్ట్రెంత్ చూసుకున్నామంటే మోస్ట్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్స్, నో వీక్ డిపార్ట్మెంట్. స్పిన్, పేస్, ఎవ్రీ ఫినిషర్స్, మిడిల్ ఆర్డర్, టాప్ ఎవ్రీథింగ్ కవర్డ్ అయింది. ఎలైట్ స్పిన్ ప్లస్ స్ట్రాంగ్ పేస్ కాంబో ఉంది వీళ్ళకి. రషీద్, సిరాజ్, రబాడా ఎవ్రీ పేస్ కంట్రోల్ అయింది. టాప్ ఆర్డర్ చూసుకుంటే కన్సిస్టెన్సీ గ్యారంటీ. గిల్ ప్లస్ సుదర్శన్ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ వాళ్ళు స్టేబుల్ స్టార్ట్ ఇవ్వగలరు. లాస్ట్ సీజన్ చూసాము సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్, గిల్ కూడా టాప్ 5లో ఉన్నాడు. ఆల్రౌండర్స్ డెప్త్ వచ్చి అన్మ్యాచ్డ్ 6 to 7 ప్లేయర్స్. ఎన్ని సిచ్యువేషన్లో టీమ్ అడ్జస్ట్ అవ్వచ్చు. వీక్నెస్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్. టాప్లో చూసుకుంటే అంత కైండ్ ఆఫ్ యాంకర్ రోల్స్ చేసేలాగా ఉన్నారు సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ. సో ప్రజెంట్ అన్ని టీమ్స్ అగ్రెసివ్ ప్లేయర్స్ని పెట్టుకుంటే వీళ్ళ యాంకర్ రోల్స్లోనే కంటిన్యూ అవుతున్నారు. చూడాలి వీళ్ళు ఎంతవరకు ఇంకా అగ్రెసివ్గా ఆడగలరు. ఓవర్ డిపెండెన్స్ ఆన్ టాప్ 3. లాస్ట్ ఇయర్ కూడా చూసాం టాప్ 3 ఫిల్ అప్ అయితే టీం మొత్తం ఫీల్ అయిపోతుంది. మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది. ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, తెవాటి అంత ప్రూవెన్ కాదు ఇక్కడ. షారుఖ్ ఖాన్ కూడా కన్సిస్టెన్సీ కాదు. రాహుల్ తెవాటి ఓన్లీ లాస్ట్ 2 ఓవర్స్ వచ్చి మెల్పించగల ఒక ప్లేయర్. మనం ఫిలిప్స్ చూసుకున్నామంటే 1 డౌన్లో బాగా ఆడాడు న్యూజిలాండ్కి వరల్డ్ కప్లో. చూడాలి తను ఎంత బాగా యూజ్ చేసుకుంటారు. మిడిల్ ఆర్డర్ రషీద్ ఖాన్ ఇంపాక్ట్ స్లైట్లీ రెడ్యూస్ అని కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అందరూ ఈజీగా తన్ని రీడ్ చేసేస్తున్నారు, కొట్టగలుగుతున్నారు 6 అలాగా. చూడాలి మరి. ఆపర్చునిటీస్ చూసుకుంటే సాయి సుదర్శన్ ఫ్యూచర్ ఇండియన్ స్టార్, సిరాజ్ న్యూ లీడర్ ఆఫ్ ది అటాక్, ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్రౌండర్ స్ట్రాటజీ డామినేషన్. మోడర్న్ T20లో మల్టీ స్కిల్ టీమ్ సక్సెస్ మామూలుగా ఎక్కువ ఉంటుంది. సో గిల్ క్యాప్టెన్సీ ఎవల్యూషన్. మనకి ఇండియన్ క్యాప్టెన్గా ఉన్నాడు టెస్ట్ వన్డే ఫార్మాట్లో, ఇక్కడ కూడా క్యాప్టెన్గా ఉన్నాడు. సో లాస్ట్ 2 సీజన్స్లో 1 టైం తను తీసుకుని వచ్చాడు ఫైనల్స్కి. సో ఫైనల్స్ కాదు, ప్లే ఆఫ్స్కి. సో లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ ఫ్రాంచైజ్ బిల్డ్ చేయాలంటే తిన క్యాప్టెన్సీ చాలా ఇంపార్టెంట్. థ్రెడ్స్ చూసుకుంటే ఫ్లాట్ పిచ్చెస్లో ప్రాబ్లం. 200+ అదర్ టీమ్స్ చాలా అగ్రెసివ్గా ఆడతారు కాబట్టి వాళ్ళు 250 అలా కొట్టేస్తే వీళ్ళు యాంకర్ రూల్స్ ఆడేవాళ్ళు కాబట్టి ఎంతవరకు వాళ్ళతో మ్యాచ్ అవ్వగలరో చూడాలి. ఇంజురీ టు రషీద్ ఆర్ సిరాజ్ విల్ అగైన్ ఎఫెక్ట్ ద కంప్లీట్ పేస్ అటాక్ ఆర్ స్పిన్ అటాక్. పవర్ టీమ్స్ ప్రెజర్ SRH అండ్ RCB అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తారు. సో గుజరాత్ టైటన్స్ని ఎక్స్పోజ్ చేయొచ్చు వాళ్ళు. వాళ్ళు బాగా ఆడేసి వీళ్ళని ఫాస్ట్గా ఆల్అౌట్ చేస్తారు. సో 2 బ్యాలెన్స్, నో ఎక్స్పెక్టెడ్ రిస్కే లేదు. ఫుల్ బ్యాలెన్స్ అయింది. సమ్టైమ్స్ మ్యాచ్ విన్నర్ క్లారిటీ ఉండదు ఎవరి అనేది. సో అందరూ యూనిటీగా పర్ఫామ్ చేసేలాగా ఉన్నప్పుడు నా ప్రెడిక్షన్ 3rd నుంచి 6th అనుకున్నాను. మైట్ రీచ్ ప్లే ఆఫ్ ఆర్ మైట్ నాట్. ఒక లైన్ చెప్పాలంటే గుజరాత్ అనేది ద మోస్ట్ కంప్లీట్ టీమ్ which has covered in all departments, but not the most dangerous team we can look forward to. Simple breakdown: బ్యాటింగ్లో వచ్చి అబవ్ యావరేజ్, పేస్లో టాప్ 3, స్పిన్లో టాప్ 2, బ్యాలెన్స్ వచ్చేసి బెస్ట్ ఇన్ ద IPL. సో గుజరాత్ టైటన్స్ డజంట్ డామినేట్ విత్ పవర్, they basically win with the control. That is what they are following in the past few years, so that they might continue the same. సో ఇది నా గుజరాత్ టైటన్స్ టీం గురించి నా అనాలిసిస్. సో మీకు కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా కమెంట్స్లో తెలియజేయండి అండ్ ఇలానే కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.